ఆరుగురి మాటలు పట్టిన నా మనసు అనగా ఒక్క చోటలా నిలవటం లేదు. నీ మాట వింటే అమృతము తాగిన విధము. అయినా ఈ కాష్టంలో ఎందుకొరకై పడి మరణిస్తానంటున్నావు? ప్రాణేశ్వర భగవంతుడు వచ్చి అమ్మా ఓ శ్రీయాల మాణిక్యాల దేవి నీకు సంతానం ఇస్తా తల్లి. నీ భక్తి మెచ్చాను, నీ సత్యం మెచ్చాను, నిన్ను మెచ్చి నీ భక్తి మెచ్చి నీకు సంతానం ఇస్తా తల్లి అంటే నా మతిలో మాట దోషాలు సార్. ఎలాంటి మాట అంటే నాకన్నా పెద్దవారు వారు ఊరు అక్కలున్నారు. అక్కలకు సంతానం ఇచ్చినాక నాకు ఇయ్యండి తండ్రి నేను పాదములు పట్టుకొని ఏడుకున్నాను సార్. పాదములు పట్టుకొని ఏడుకుంటే ఆ దేవుడు ఏమన్నాడంటే అమ్మా శ్రీహరి మాణిక్యాల దేవి నీ సత్యం మెచ్చి నీ భక్తి మెచ్చి నీకు సంతానం ఇస్తానంటే నువ్వు వద్దు అన్నావు కాబట్టి నీ 6 అక్కలకే సంతానం ఇచ్చాను. నీకు సంతు ఇయ్యను తల్లి. ఇగో సాట చీపురి ఇస్తున్నాను. సాట బట్టి చెక్కుని బ్రతుకు, చీపురి బట్టి ఉడుచుకొని బ్రతుకువాలి. ఇలాంటి మాటలు దేవుడు చెప్పి సాట చీపిరి నాకు విచ్చేనయ్యా సత్యమంతురాలండి. నువ్వెంతో నమ్ముకున్నావు, నేనెంతో నమ్ముకున్నాను స్వామి. ఆ భగవంతుడు సాట చీపుని గది చేసి వెళ్ళిపోయాడు స్వామి. భగవాన్ ప్రాణసఖి భగవంతుడు మనగా చెప్పిన పాటలు వింటే నువ్వు చెప్పిన మాటలు అంటే నా మనసు ఎంతో ఆనందం అనిపించాలి. దేవుడు నాకు సాట చీపుని ఇచ్చాడు. ఎడ్డోడైనా గుడ్డోడైనా తన కడుపులో వండుగా జన్మిస్తే తన కొడుకు అంటారు. తాడైనా తప్పకైనా తన చేతిలో పడితే తన పంట అంటారు అని నీవుని అల్లాడుతున్నావు. ఇదిగో నీ పేరు మీద చక్కటి మన కొత్త మేడలు కట్టిస్తారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నీ 6 ఒక్కలకైనా నీ 6 ఒక్కలకు సంతాన ఫలం ఇచ్చాడు భగవంతుడు. 6 కుమారుల సంతాన ఫలం ఇచ్చాడు. వారికి కొడుకులైతే నీకు కొడుకులు కారా? కొడుకులే స్వామి. వారికి బిడ్డలై జన్మించిన నీకు బిడ్డలు కారా? మహామణి ఇదిగో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 7 వడతలున్నారు. ఏ బాబా రారా వెళ్ళేటట్లేవు, తోటున్నాం వెళ్ళేటట్లేము. అదే మాట మీద ఫలమును అనుభవించి ఫలమునికి అనుభవించలేదు. ఫలములు అనుభవించిన తర్వాత మీకు ఆ దేవుడు సంతాన ఫలం ఇచ్చినాడు కదా. ఆసనకే సగం అయింది. ఏమంటే ఇచ్చినప్పుడే సగం ఆసనకే అయింది. మొత్తం ఆయన తింటే ఇంకెక్కువ పెరుగుతుంది. ఇంత సత్యమంత్రాలు లోకం మీద ఉన్నా మరి ఏందనుకుంటాను సత్యమంత్రాలు. అయినా కరుడు మీరు అనగా మీ వంతు ఉన్నది, సాధుడు తన వంతు. సరశుద్ధానికి తర్వాత పుట్టే వరకు పుట్టేది తెలియదు, పుట్టని తెలియదు. కరుడేమో మీ వంతు, సాధుడేమో తన వంతు. మీరు బాధపడకండి. శ్రీయాలదేవి బాధపడకమ్మా శ్రీయాలదేవి.
వారి వంతు, సాధులు నీ వంతు. జన్మించిన 3 రోజుల వరకే తెచ్చి నీ ఒడిలో వేస్తాను. 6 కొడుకులతో ప్రేమతో కొడుకులకు పేంచము. వారికి వనిగా దహం వేసిన ఏడ్చిన వారికి వనిగా నీళ్లు తాగియండి. ప్రతి వనిగా పొద్దున వచ్చి 6 వనిగా కొడుకులకు ఎవరి కొడుకు వాళ్ళు పాలుస్తారు. మధ్యాహ్నం వస్తారు, పిల్లలకు పొట్టాల పాలు ఇస్తారు. మళ్ళీ వాళ్ళ గృహంలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఒంటరి మేడల ఒకేదానివి కాదు, 6 పిల్లలతో సంతోషంతో నీవు ఉంటావు. నా మాట విని నువ్వు ఆ కష్టంలో పడి మరణించుతానని మాట అనబోకు. అవును, నీ మాట నేను నమ్మాను నాదా, చెప్పిన విధముగా తీరుతాను కదా. భార్యతో నక్క చెప్పి కరెంటు వారి వంతు, సాధుడు నీ వంతు అని చెప్పి ఆ కష్టాల గడ్డలో ఒలిపిల్లకాడు కష్టాల గడ్డలో ఆ మంటలు చల్లార్చి ఎవరింటికి వాళ్ళు ప్రజలు వెళ్ళిపోయినారు, మా ఇంటికి మేము వెళ్ళిపోయినాము. ఆ భగవంతుడు వచ్చిన ఫలములను 6 అమ్మాయిలు ఏ విధంగా అనుభవిస్తున్నారు. ఆ జనవాడు వచ్చి నీకు పండించిండు, నాకిచ్చిండు, ఇంకోరికి ఇచ్చిండు, ఇంకోరికి ఇచ్చిండు. అవును, అందరికి ఫలములు ఇచ్చిండు. ఆ లేఖలు కూడా ఏమంటే మాకు సంతానం కలగలేదు, సంతానం కలగలేదు. లేకుంటే ఎప్పుడో అందుము అన్న ఫలం కొద్దిగా కాయకాయ అరిగట్లే పెట్టాను. ఫండ్ అయితే బియ్యంలో పెట్టాను. పోరన్న చచ్చిపోతారు అలా. అయ్యో, అట్లా పెట్టదు కానీ ఆ జంగవాడు ఇచ్చిన మరి ఉన్నారంటే పోరడు కోసిద్దాం వస్తుంటారని ఎట్లయితే జంగవాడు చెప్పినట్లుగా మనం అవుతుందో కాదో అటువంటి పనులు ఎన్నో తిన్నాం. ఈ ఫలం పోయి కడుపులో పడుతున్నాడ, ఫలం అవుతున్నాడ, పోరడు అవుతాడు, తయారవుతున్నాడు, ఎత్తాడు. దేవుడి ఇస్తే అయితలేరు కానీ మంచి మంచి హాస్పిటల్ చూపించుకుంటేనే నీ గర్భసంచి లూజ్ వచ్చిందని చెప్పింది. కానీ ఈ దేవుడు కట్టుబడి చేసి గర్భం పోతే మన కాన్ పాగుతా. అది అవన్నీ ఉత్త మాటలేనో అట్టి మాటలేనో ఇంతమంది ఇచ్చినాయని తిన్నాం. నువ్వు తినే 9 రోజులు అయినాక తర్వాత నీకైతే నేను తింటా. ఒకరైనా ఒకరు అరుచుకున్నాం మనం. అట్లా కాదమ్మా, అందరం ఒక్కసారే తిందాం అని జంగమయ్య చెప్పిన ప్రకారంగా పొద్దుగాల లేచి తెల్లవార తానవాడి తన నేను కింది కడపగా యదాసురుడు ఒడిసి రావంగా ఆ దేవాన దేవతల వాది చేసి 6 ఫలములు 6 తిన్నాం. 1 నెల 2 నెలలు 2 3 5 నెలలు 5 1 6 నెలలు 7 నెలలు 9 నెలలు గడవస్తా ఉన్నాయి. నా కడుపులో కుక్కలు తోడినట్టు అవుతుంది, కుక్కలు తోడినట్టు కోలు తోడినట్టు అవుతుంది. కుక్కలు తోడినట్టు అయితే అని నా పానం పురుగులు చూస్తే అన్నం చూసినట్టు ఆగపడతాను. నిజమే, అది ఏళ్ళు పడ్డట్టు పురుగులు కాదే, పురుగులే చూస్తేనే అన్నం చూసినట్టు ఆగపడతాను. అన్నం చూసినట్టు, అన్నాన్ని చూస్తే చూసినట్టు ఇది అదేనమ్మా, తిర్రమర్ర అయితే అదే రోగం. ఎప్పుడైనా కూడా సీతాఫలం తింటే ఫుల్ అనిపిస్తుంది. ఉంటది. మిరపకాయ గురికి చూసిన అడుగురికి తోటలో పోయి కారం కారం తోట చూస్తే ఒకరొకరు ఉండే తోట బుడ్రు కావంటాడు ఎట్లా కారం ఉన్నట్టు కారం ఇంకేం తినబుద్ధి ఉరికేది పిచ్చకాయ కరబుద్దకాయ కొడితే ఎర్రగా నీకేమనిపిస్తుంది? నాకేమనిపిస్తలేదు, నీ లెక్క గట్ల అనిపిస్తలేదు కానీ 9వ నెల వరకు 6 సంవత్సరం ఇలాంటిగా బాధపడుతున్నా. బాగా పెద్ద